నమస్తే అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి. ప్రెజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే ఉందయితే గోల్డ్ కలెక్షన్. గోల్డ్ వచ్చేసరికి డే బై డే పెరుగుతా ఉంది. పెరిగేటప్పుడు ఏమన్నా 2000, 3000 తగ్గేటప్పుడైతే మాత్రకి 100, 120, 150, 200 ఇంతకన్నా అయితే తగ్గట్లేదు. ఫ్యూచర్ లో అసలు ఎంత వరకు అయితే వెళ్తుందో కూడా తెలీదు. అయితే రేట్ అయితే పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా గానీ వీడియోస్ అయితే చాలా వరకి ఈ సేవింగ్స్ చేయడం ద్వారా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇట్లా జాగ్రత్త పడడం ద్వారా గోల్డ్ కొనుక్కోవచ్చు. నిజంగా చిన్న చిన్న సేవింగ్స్ ద్వారా గోల్డ్ కొనుక్కోవచ్చా అంటే, చిన్న చిన్న వస్తువుల వరకైతే కొనుక్కోవచ్చండి. పెద్ద వస్తువులైతే ప్రస్తుతం అయితే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నక్లీస్ వచ్చేసరికి మినిమమ్ 20 గ్రామ్స్ అయితే ఉండాలి. 20 గ్రామ్స్ పెట్టాలన్నా గాని 2,50,000 వరకు అయిపోతుంది ప్రెజెంట్ ఉన్న కాస్ట్. అదే హారం అలాంటివైతే ఇంక చెప్పనవసరం లేదు. ఇగ డబ్బులున్న వాళ్ళ సంగతైతే వాళ్ళకి పెరిగినా, తగ్గినా పెద్ద ఇబ్బందిగా, కష్టంగా అయితే ఫీల్ అయ్యేది మాత్రం మనలాంటి మధ్య తరగతి వాళ్ళేనండి. 1 గ్రామ్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే 11,000 పైనైతే ఉంది. 22 క్యారెట్స్. అదే 24 అయితే ఇంకెక్కువ కాస్ట్ అయితే ఉంది. ఇంకా అవసరం తప్పదు చేపిచ్చుకోవాలనుకుంటే గనక ఈ చిన్న చిన్న సేవింగ్స్ ద్వారా కొంచెం కొంచెం బంగారాన్నయితే కూడబెట్టుకోండండి. అంటే ఒక 20,000కి, 30,000కి అది గూడా ఎటువంటి కాయిన్స్ అలాంటివి కొనొద్దు. ఎందుకంటే వాటిలి మీద తరుగు, జీఎస్టీ అనేది వేస్టేజ్ చార్జెస్ ఉంటాయి. మనం మళ్ళీ దాన్ని వస్తువుగా కన్వర్ట్ చేసుకునేటప్పుడు మళ్ళీ చార్జెస్ పడతాయి. లాసే అవుతారు తప్పించి వాటిలో అయితే ఉపయోగం లేదు. మీకు తెలిసినటువంటి షాప్‌లో గాని, వర్క్ షాప్ లేదా గోల్డ్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ముందే గోల్డ్ ముక్కనైతే కట్ చేపిచ్చుకొని తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మోసాలైతే బాగా జరుగుతున్నాయి. డబ్బడం బంగారం మీద కూడా. అందుకని జాగ్రత్తగా కొనుక్కోండి. కొనుక్కునేది అలా కొంచెం కొంచెం కూడబెట్టుకొని వస్తువైతే చేపిచ్చుకోవచ్చు గానీ, హారం అంటే చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడు కొంత ప్రెజెంట్ ట్రెండింగ్ చీటీ పాటలో వేసుకొని కొనుక్కోవచ్చా అంటే, చీటీ పాటైనా 2,00,000లో వేసామంటే 20 నెలలు పడుతుంది. మన చేతికి డబ్బులు రావాలంటే. ఒక 2,00,000కి పూర్తి అమౌంట్ కూడా చేతికి రావు. కానీ 20 నెలల టయానికి బంగారం ఇప్పుడు నెలకే ఇంత ఇంత మారిపోతుంది. ఇంకా 2 ఇయర్స్ అంటే ఇంకెంత ఎక్కువ పెరిగిపోతుందో ఆలోచించుకోవచ్చు. అందుకని ఎప్పుడు మీ దగ్గర నెలకి ఇంతే అని లిమిట్ అయితే పెట్టుకోవద్దు. ఎంత వరకైతే ఉంటుందో దాని వరకి కొంచెం కొంచెంగా కొనుక్కోవడానికే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి మీరు అనుకున్న టార్గెట్ అంటే ఇప్పుడు ఉంగరానికైతే 4 గ్రామ్స్ అలాగే చెవి రింగులయితే ఒక 4 గ్రాములు, చైనొచ్చేసరికి 12, 13 గ్రాముల నుంచి కూడా మంచిగా అయితే వస్తాయి. అట్లా మీరు ఏ వస్తువు చేపించుకుంటున్నారో అంతవరకు ఎప్పటిదప్పుడు కొనేసుకోండి. ఓ 2, 3 నెలలకి కొనుక్కుందామంటే 2, 3 నెలలకి కూడా చాలా టైం అయితే పడుతుంది. రేట్ కూడా బాగా పెరిగిపోతుంది. ఎప్పుడు ఎంత ఉంటే అంతవరకైతే గోల్డ్ కట్ చేపించుకొని, జాగ్రత్తగా చేసుకొని ఒకేసారి వస్తువైతే చేపించుకోండి. ఇది వచ్చేసరికి హారం అండి. ప్యూర్ హ్యాండ్‌మేడ్. చూస్తానికి కొద్దిగా షేడ్ అయితే డిఫరెంట్‌గా కనిపిస్తుంది గానీ వీడియో అయితే చాలా బాగుంది. 28 ఇంచెస్ అండి వచ్చేసరికి చాలా లాంగ్ అయితే ఉంటుంది. చాలా బాగుంది. వెయిట్ వచ్చేసరికి ఇది 40 గ్రామ్స్. ప్యూర్‌గా హ్యాండ్‌మేడ్ చేత్తో తయారు చేసింది. పర్సెంటేజ్ గూడా 10% అయితే ఉంటుందండి. తరుగొచ్చేసరికి. అదే మనకి ఎక్కడన్నా షోరూమ్స్ వాటి తీసుకెళ్తే హ్యాండ్‌మేడ్ అని చెప్పి చాలా ఎక్కువ తరుగులైతే వేస్తున్నారు. తరుగులతో పాటు జీఎస్టీ బిల్లు మళ్ళీ జీఎస్టీలు 2 రకాలు మళ్ళీ. స్టేట్‌ది, సెంట్రల్ జీఎస్టీలు మళ్ళీ మేకింగ్ చార్జెస్, హాల్‌మార్క్ చార్జెస్ అని చాలా రకాల బిల్లయితే అవే తరుగు ఒక 10% అయితే అయ్యే ఒక 4% వరకు అవుతుంది ఎగస్ట్రాగా. మన దగ్గరొచ్చేసరికి ఇట్లా చార్జెస్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే ప్యూర్‌గా వర్క్ షాప్ కాబట్టి మీరు ఆర్డర్ చేసుకున్న వస్తువు ప్యూర్‌గా మీకు ఓన్లీ తరుగు మీదే వస్తువైతే తయారు చేసిస్తాము. ఒక వస్తువు తయారవ్వడానికి ఇదైతే హారం అండి. దగ్గర దగ్గరగా వారం నుంచి 10 రోజులైతే పడుతుంది. ఎందుకంటే హ్యాండ్‌మేడ్ గాబట్టి. అట్లాగే మీకు కంపల్సరీగా 916 హాల్‌మార్క్ ముద్ర ఉంటుంది. దానితో టచ్ అయితే గూడా పెట్టిస్తాము. టచ్ ఏందంటే మీరు దాంట్లో ఎన్ని క్యారెట్స్ ప్యూరిటీ అనేది ప్యూర్‌గా చెక్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో ఎంత పర్సెంట్ ఇతర లోహాలు కలిసినయి గూడా చెక్ చేసుకోవచ్చు. మెయిన్ పర్సన్ అసలు మనం 92 కొంటున్నాం గదా! 92నే మనకిస్తున్నావా? లేదా? అనేదైతే ఆ టెస్ట్ ద్వారా అయితే క్లియర్‌గా తెలిసిపోతుంది. ప్రెజెంట్ ఈ రోజున్న కాస్ట్‌కైతే ఈ హారం వచ్చేసరికి రూ. 4,60,000 అండి. రూ. 4,60,000 మీరు బయట ఒక్కసారి ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు. 5,00,000కి మినిమమ్ తక్కువ ఎక్కడా ఉండదు. ఈ హారం అయితే ప్యూర్‌గా హ్యాండ్‌మేడ్ మెయిన్ మిషన్ దానికి
చేత్తో చేసిన దానికైతే తేడా అయితే చాలా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో. ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాము.